మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు నిజాయితీగల పోలీస్ ఉన్నతాధికారిగా, డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్గా ఆంజనేయులుకు ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు వైఎస్ జగన్. సహజంగా ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ముఖ్యమంత్రికి రోజూ అందుబాటులోనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. ఇంకేముంది, జగన్ మీద పగని ఆయనతో దగ్గరగా పనిచేస్తున్న వాళ్ల మీద డైవర్ట్ చేయడం మొదలుపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులుని టార్గెట్ చేసింది. కక్ష సాధింపు చర్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కూటమి ప్రభుత్వం ఈసారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ని తమ పన్నాగంలోకి లాగింది. ముంబైకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేసింది. జత్వానీని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన మీద విషం కక్కడానికి చంద్రబాబు సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఆల్రెడీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. మరో 2 ఐపీఎస్ అధికారులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ కక్షతో పిఎస్ఆర్ ఆంజనేయులును కూటమి సర్కార్ అరెస్ట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముంబైకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయానికి తెరతీసింది. గతంలో అనేక మంది పారిశ్రామికవేత్తలను హనీ ట్రాప్ చేసిన చరిత్ర జత్వానీది. ఈ క్రమంలో ఆమెపై అనేక కేసులున్నాయి. జిందాల్ కంపెనీకి చెందిన పెద్దలను జత్వానీ హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నించగా అది బెడిసికొట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జత్వానీని మళ్లీ రంగంలోకి దింపి పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అలానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందిన పోలీసు అధికారులను టార్గెట్ చేయడం ప్రారంభించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరి జత్వానీని సాధనంగా చేసుకుంది. తనపై నమోదు చేసిన అక్రమ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీస్ సర్వీస్ నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. ఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సిఐడి అధికారులు సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులుపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్ని సిఐడి అధికారులకు అప్పగించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పిఎస్ఆర్ను విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత సిఐడి అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్టాప్, ఐప్యాడ్, మరో సెల్ ఫోన్ ఉన్నాయని అంగీకరించినట్టుగా పొందుపరిచారు. దీనిపై పిఎస్ఆర్ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సిఐడి అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పిఎస్ఆర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. డీజీ స్థాయి అధికారిని అరెస్టు చేసి జైలుకి పంపడం దేశంలో ఇదే తొలిసారి, పైగా అక్రమ కేసులో. కూటమి ప్రభుత్వ పైశాచికత్వానికి ఇదొక నిదర్శనం. పగ సాధించడమే పరిపాలన అని భావించే హీనస్థితిలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలను మాత్రమే కాదు, జగన్ సీఎంగా ఉన్నవేళ కీలకంగా పనిచేసిన అధికారుల మీద కక్ష సాధిస్తోంది. ఐపీఎస్ ఆంజనేయులును జైలుకి పంపిన అరాచక ప్రభుత్వం జరగని లిక్కర్ స్కామ్ని జరిగినట్టుగా తప్పుడు కేసు నమోదు చేసింది. అందులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇరికించారు. జగన్ పాలనలో అసలు లిక్కర్ స్కామే జరగలేదు. మరో ఆశ్చర్యకరమైన అంశమేంటంటే మద్యం విధానంతో సీఎంఓ కార్యదర్శి, ఓఎస్డీలకు ఎలాంటి సంబంధం ఉండదు. అయినా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు. కారణం, జగన్ సీఎంగా ఉన్నవేళ ధనుంజయ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అలానే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. అంతే, ఇది చాలు. జగన్ మీద ఉన్న పగని వాళ్ల మీదకి మళ్లించేశారు. పెట్టిందే అక్రమ కేసు అంటే దానికి అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధింపుల పర్వం కూడా సాగించారు. రోజు గంటలకు గంటలు విచారణ పేరుతో వేధిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. సీఎంఓ కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నిబంధనలను వివరించినా సిట్ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. ఎందుకంటే ఇవన్నీ సిట్ అధికారులకు తెలియనివి కావు. కానీ వాళ్ల లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వ కుట్రను అమలు చేయడమే. చివరకు చంద్రబాబు ప్రభుత్వం అనుకున్నది సాధించింది. అన్యాయంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను జైలుకి పంపించి పైశాచిక ఆనందం పొందింది.
అలానే ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మీద కూడా కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న కారణాన్ని చూపిస్తూ సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారు. ఐపీఎస్ క్రాంతి రాణా, విశాల్ గున్నిలకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తూనే ఉంది కూటమి సర్కార్. పీఎస్ఆర్ ఆంజనేయులు మీద మరిన్ని అక్రమ కేసులు పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.